ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తుందా? వైసీపీలో ఇప్పటివరకు కామ్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు గొంతెత్తి విరుచుకుపడటానికి కారణం ఏమిటి? వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు, ఎంపీలు లోపల అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఛాన్స్ దొరికితే వైసీపీకి తామేంటో నిరూపించాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో నడుస్తుంది. అది కేవలం వైఎస్ జగన్. స్టార్ క్యాంపెయినర్ సీఎం జగనే, వ్యూహకర్త కూడా ఆయనే. ఇంకా చెప్పాలంటే ఆల్రౌండర్ అనే చెప్పాలి. గతంలో వైఎస్ఆర్ ఫోటోతో ఎన్నికలకు వెళ్తే ఇప్పుడు సీన్ మారిపోయింది. నేడు వైఎస్ జగన్ ఫోటోతో ఎన్నికలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధం కావాల్సిన పరిస్థితి. వైఎస్ జగన్ కోసం ఇంతలా చర్చ జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పుల అంశం మరోసారి కుదిపేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. టికెట్ దక్కని వారిలో కొందరు పార్టీ విడుతుంటే మరికొందరు పార్టీలోనే ఉంటూ అసమ్మతి రాగం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకొందరు గోడ మీద పిల్లిలా కాచుకుని కూర్చున్నారు. వైసీపీ అధిష్టానంపై వీరంతా తీవ్ర అక్కసు వెళ్ళగక్కుతుండడంతో భవిష్యత్ ఎన్నికల్లో సహకరిస్తారా అనే అనుమానం కలుగుతుంది. ఏపీలో మరో 2 నెలల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎన్నికల్లో అసమ్మతి ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటేస్తారా అన్న ఆందోళన వైసీపీలో నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధం అయింది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో సిట్టింగ్లపై సీఎం జగన్ వేటు వేస్తున్నారు. ఇదే రాబోయే రోజుల్లో వైసీపీకి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వైసీపీకి బ్యాడ్ టైం వచ్చేసినట్లే ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కసారిగా పార్టీ వీడడం, పార్టీలో ఉంటూ అసమ్మతితో రగిలిపోవడం, మరికొందరు రెబల్గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే కనుక అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వైసీపీకి బ్యాడ్ టైం వచ్చినట్లే. మరో 2 నెలల్లో ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎన్నికలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే టికెట్ దక్కని వారు కొందరు బయటికి వెళ్ళిపోయారు. మరికొందరు గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు. దీంతో వీరంతా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయరనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటే అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడాల్సి ఉంది. అయితే సిట్టింగ్ల మార్పులు, చేర్పుల వ్యవహారంతో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థులకు ఓటేస్తారేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ బలం 23. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. అంటే టీడీపీ సభ్యుల బలం తగ్గాల్సింది పోయి గత ఏడాది ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ గెలుపొందడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీగా అనురాధ గెలుపొందడానికి వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ పాల్పడమే. ఈ నేపథ్యంలో ఆ 4 వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ 4 ఎమ్మెల్యేలు టీడీపీ సభ్యులుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో మొత్తం టీడీపీ సభ్యుల బలం అసెంబ్లీలో మళ్ళీ 23కి చేరింది. అంటే రాజ్యసభ స్థానాన్ని గెలుపొందాలంటే కనీసం 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అంటే టీడీపీకి 17 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీకి చెందిన 17 మందికి పైగానే సభ్యులు ఆ పార్టీపై అసమ్మతితో రగిలిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారంతా రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే వైసీపీకి బ్యాడ్ టైం, టీడీపీకి గుడ్ టైం స్టార్ట్ అయినట్లు చెప్పాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.